తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గురువు గారు సార్ మీ పేరు? నా పేరు వెంకట్ సాయి. వెంకట్ సాయి. పెన్షన్ కోసం వచ్చారా సార్? తీసుకున్నారా మరి? తీసుకోవాలి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ కంటిన్యూషన్ లేదు, అందుకని పూర్తి ఫారం ఇచ్చారు, ఫిరప్ చేయాలి. ఫిరప్ చేసిన తర్వాత అప్పుడు తీసుకోవాలి. మీకు ఎప్పటి నుండి వస్తుంది సార్ పెన్షన్? పెన్షన్ 2 సంవత్సరాల నుంచి వస్తుంది. 2 సంవత్సరాల నుండి వస్తుంది కదా, 3 సంవత్సరాల నుండి వస్తుంది. వచ్చినప్పటి నుండి ఎప్పుడైనా మీకు ఇలాగా లేట్ అవ్వడం జరిగిందా పెన్షన్ అనేది? జరగలేదు. ఇప్పుడు ఎలా వచ్చేది పెన్షన్? పెన్షన్ మామూలుగా టైంకి వచ్చేది. ఫస్ట్ తారీఖు కల్లా తెల్లారుజామునే వచ్చి ఇచ్చేవాళ్ళు. వాళ్ళే వచ్చేవాళ్ళు, వాలంటీర్స్. ఇప్పుడు మీరు బ్యాంక్ వచ్చి తీసుకోవాల్సి వచ్చింది, అయినా సరే ఇంకా రాలేదు. దీనికి మూల కారణం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నిమ్మగడ్డ రమేష్, ఎవరు వీళ్ళే కారణం. అంతకుమించి ఏం కాదు. వాళ్ళు చేసి జగన్ ప్రభుత్వం మీద నెట్టేస్తున్నారు, అంతకుమించి ఏం లేదు. తప్పంతా వీళ్ళదే. తప్పు చేసేది వాళ్ళు, మళ్ళీ తప్పు చేశారు, తప్పు అనేది వీళ్ళదే. జగన్ ప్రభుత్వాన్ని కోలదోద్దామనే ఉద్దేశంతో చేసేది. తర్వాత పురంధరేశ్వరి, వీళ్ళే మూల కారణం. అంటే సార్ ఎంత తేడా ఉంది సార్ ఇప్పుడు దానికి దీనికి? దీనివల్ల ఎంతమంది ఇప్పుడు పెన్షనర్స్ ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఎక్కువ మంది ఇబ్బంది ఉందా లేదంటే లాభం ఉందా? ఇబ్బంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది అనేది మామూలు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, లేదంటే వికలాంగులు కావచ్చు, ఏదైనా సరే వీళ్ళే కారణం. వీళ్ళు చేసి తప్పు చేశారు వీళ్ళే. ఫస్ట్ చంద్రబాబు, తర్వాత పవన్ కళ్యాణ్, తర్వాత నిమ్మగడ్డ రమేష్, పురంధరేశ్వరి, వీళ్ళే మూల కారణం. పెన్షన్ కానీ ఏదైనా సరే జగన్ ప్రభుత్వాన్ని కోలదోద్దాము, జగన్ అనేవాడు కనపడకుండా ఉండాలి అని చేసే పద్ధతి. జగన్ ఓడిపోవడం అనేది అది తర్వాత వేరే విషయం. నేను ఎవరు అనేది భగవంతుడు అన్నాడుగా. న్యాయం ఎటువంటి అటు వస్తుంది.